నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తారాస్థాయికి చేరిన సమైక్యాంధ్ర ఉద్యమం. ఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన పాలన. డిపోలకే పరిమితమైన బస్సులు. కమిటీలొద్దు, కమిట్మెంట్ కావాలి. కథం తొక్కుతున్న సమైక్యవాదులు, వెల్లువెత్తుతున్న నిరసనలు, పెరుగుతున్న మద్దతు. శేషాచల గిరులను తాకిన సమైక్య సెగ. భక్తులు లేక వెలవెలబోయిన తిరుమల కొండ. 2-3 గంటల్లోనే శ్రీవారి దర్శనం. తొమ్మిదవ రోజు విజయవంతంగా కొనసాగిన కేబుల్ ఆపరేటర్ల దీక్ష. సమైక్య ప్రకటన వెలువడేంత వరకు వెనక్కి తగ్గమని హెచ్చరిక. వార్తల్లోని వివరాలు. సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరులో నిర్వహించిన సకల జనుల సమ్మె విజయవంతమైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, వృత్తి, వ్యాపార, స్వచ్ఛంద సేవా సంఘాలు, రైతులు తమ పనులను పక్కన పెట్టి సమైక్యాంధ్ర కోసం రోడ్డెక్కారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా గత 14 రోజులుగా జిల్లాలో సమైక్యవాదులు వివిధ రూపాలలో నిరసనలు తెలియజేస్తున్న విషయం వేతమే. ఎన్ని రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా కాంగ్రెస్ పెద్దల వైఖరిలో మార్పు రాకపోవడంతో ఎన్జీఓలు సమ్మె సైరన్ మ్రోగించి సకల జనుల సమ్మెకు శ్రీకారం చుట్టారు. సమైక్య ఉద్యమం ఊపందుకుంది. చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ 4వ తరగతి ఎంప్లాయీస్ అసోసియేషన్, పంచాయతీరాజ్ అఫీషియల్ అసోసియేషన్, ఎంపీడీఓ, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ అసోసియేషన్ వారు ఆయా శాఖల అధికారులకు సమ్మె నోటీసులు జారీ చేసి సోమవారం అర్ధరాత్రి నుండి మెరుపు సమ్మెకు దిగిన విషయం వేతమే. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. వ్యాపార లావాదేవీలు స్తంభించాయి. విద్య, వైద్యంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయి. రెవెన్యూ అధికారులు, పంచాయతీ రాజ్యశాఖ అధికారులు, కార్యదర్శులు, వీఆర్ఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, విద్యాశాఖల ఉపాధ్యాయులు, మున్సిపాలిటీలు, ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొని సమైక్య నినాదాలతో హోరెత్తించారు. దీంతో జిల్లాలో పాలన స్తంభించింది. గత నెల 31 నుంచి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు సమైక్య ఉద్యమంలో పాల్గొనడంతో ఇప్పటికే పాలనాపరమైన కార్యక్రమాలు నిలిచిపోయాయి. మంగళవారం చేపట్టిన ఎన్జీఓల నిరవధిక సమ్మెతో పూర్తి స్థాయిలో పాలన నిలిచిపోయింది. ఇదిలా ఉండగా చిత్తూరులో సమైక్య ఉద్యమం అంతకంతకు ఉధృతమవుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ సీకే బాబు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు కథం తొక్కారు. ర్యాలీలు, మానవహారాలు, దిష్టి బొమ్మలను దగ్ధం చేసి నిరసనలు తెలిపారు. రాష్ట్రాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తే సహించబోమని, కేంద్రం వెంటనే స్పందించి సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పలమనేరులో సకల జనుల సమ్మె విజయవంతంగా కొనసాగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్యవాదులు వివిధ రూపాలలో నిరసనలు వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పలమనేరు మాజీ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి రిలే దీక్షలు చేపట్టిన పలువురికి సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన పాపం సోనియా, చంద్రబాబులదేనని ఆరోపించారు. టీడీపీ తన రాజకీయ లబ్ధి కోసం రోజుకో నాటకాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఆ పార్టీ కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని, విభజనపై తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తిరుపతిలో కూడా సకల జనుల సమ్మె విజయవంతమైంది. స్థానిక ఎన్టీఆర్ కూడలిలో ఎన్జీఓలు చేపట్టిన రిలే దీక్షలకు పలువురు సమైక్యవాదులు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు దమ్ము, ధైర్యం ఉంటే పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో భాగస్వాములు కావాలని, అలా కాకుంటే చీరలు కట్టుకుని హిజ్రాలమని ఒప్పుకోవాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం పట్ల సీమాంధ్ర ప్రజాప్రతినిధుల వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ సిబ్బంది మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు.
సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చేతగాని దద్దమ్మలంటూ నినాదాలు చేస్తూ నగరంలో ర్యాలీని నిర్వహించారు. రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధులకు చీర, జాకెట్టు, గాజులను సాంగ్యంగా ఇచ్చేందుకు కార్మికులు తరలివచ్చారు. సోనియా గోబ్యాక్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సంఘం నాయకులు మాట్లాడుతూ సీమాంధ్రలోని 123 డిపోల్లో ఆర్టీసీ కార్మికులు సమైక్యాంధ్ర కోసం సమ్మె చేస్తున్నారని తెలిపారు. అయితే తమ ఓట్లతో గెలిచి సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఢిల్లీకి పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఆర్టీసీ తరపున చీర, జాకెట్టు, గాజులను సాంగ్యంగా అందజేస్తున్నామని తెలిపారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు మానవత్వం, చిత్తశుద్ధి ఉంటే ప్రజాభిష్టం మేరకు ఉద్యమంలోకి రావాలని, లేకుంటే చీరలు కట్టుకుని ఢిల్లీలో సోనియా గాంధీ చుట్టూ భజన చేయాలని వ్యంగ్యంగా అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు చంద్రయ్య, ప్రభాకర్, శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విభజనకు దివంగత నేత నిప్పు పెడితే సోనియా గాంధీ అందులో నెయ్యి పోసి మరింత తీవ్రతరం చేసిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ విమర్శించారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో సీమాంధ్రుల ఆవేదనను టీడీపీ ఎంపీలు వినిపిస్తే వారిపై కాంగ్రెస్ ఎంపీలు ఒంటికాలుపై నిలబడడం సరైంది కాదన్నారు. సోనియాకు వంతపాడే ఎంపీలు చంద్రబాబును విమర్శించడం సిగ్గుచేటన్నారు. విభజన ప్రకటన వెలువడిన 9 రోజుల తర్వాత సీఎం స్క్రిప్ట్ను తయారు చేసుకుని మీడియా ముందుకు వచ్చారని ఎద్దేవా చేశారు. సీఎం వ్యాఖ్యలపై తమకు అనుమానాలున్నాయని, సీమాంధ్ర ప్రజలతో నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. సోనియా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ నేతల నోర్లు మూయిస్తోందని ధ్వజమెత్తారు. రాజకీయాలు తెలియని చిరంజీవి లాంటి వారికి పదవులు కట్టబెడితే పరిస్థితి ఇలానే ఉంటుందన్నారు. కిరణ్ ప్రభుత్వం విగ్రహాలను కాపాడుకోవటానికి బందోబస్తు పేరుతో లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మధు, భాస్కర్, రామారావు, దేవా, నాగరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 9 రోజులుగా స్క్రిప్ట్ తయారు చేసుకొని ఆంధ్ర రాయలసీమలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. కానీ ఆయనకి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఆంధ్ర రాయలసీమ ప్రాంతం పైన స్పష్టంగా కూడా తెలుస్తా ఉంది. ఎప్పుడు చూడలేనోడు డబ్బు చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎప్పుడు పదవి లేని వ్యక్తికి పదవి ఇచ్చేస్తే ఈ రోజు ఆయన ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఈ రోజు ఆ విధంగా చేస్తానని ఒకవైపు, ఇంకోవైపు చూస్తే సమైక్యసేగ తిరుమలను తాకింది. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె, తిరుమలకు వెళ్లే బస్సులు సైతం ఆగిపోవడంతో శేషాచలగిరులు భక్తుల లేక వెలవెలపోయింది. సమైకేంద్ర ఉద్యమసేగ తిరుమలను తాకింది. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం కావడంతో ప్రతిరోజు సుమారు 40 నుండి 50 వేల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తుంటారు. అయితే సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుండి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దేశవ్యాప్త బంద్లు జరిగినా తిరుమలకు వెళ్లే బస్సులకు మాత్రం మినహాయింపు ఇచ్చేవారు. అయితే సమైకేంద్ర ఉద్యమం నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు మరింత పట్టు బిగించారు. తిరుమలకు వెళ్లే బస్సులను సైతం నిలిపివేయడంతో భక్తులు లేక శ్రీవారి సన్నిధి వెలవెలబోయింది. ఇదివరకే తిరుమలకు చేరుకున్న భక్తులు కాలినడకన వెళ్లిన భక్తులకు అరుదైన అవకాశం లభించిందనే చెప్పాలి. ప్రతిరోజు సరాసరిగా 40 నుంచి 50 వేల మంది భక్తులు దర్శనం చేసుకునేవారు. అయితే సమైక్యసేగ కారణంగా మంగళవారం ఉదయం నుంచి అతి తక్కువ సంఖ్యలో సుమారు 15 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తుల సంఖ్య అనూహ్యంగా తగ్గడంతో దర్శనానికి కేవలం 2-3 గంటల సమయం పట్టడంతో భక్తులు తనివితీరా శ్రీవారిని దర్శించుకున్నామని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుమలకు ఆర్టీసీ బస్సులు రాకపోకలు ఆగిపోయినా కాలినడకన వాహనాల్లో తిరుమలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ యంత్రాంగం చర్యలు చేపట్టింది. సీఎం ఆదేశంతో ఆర్టీసీ యాజమాన్యంతో యూనియన్ నాయకులతో చర్చలు జరిపి తిరుమల బస్సులకు మినహాయింపు కల్పించేలా చూస్తామని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు మీడియాకు వివరించారు. మరోవైపు ప్రైవేట్ టాక్సీ, జీబు డ్రైవర్లు శ్రీవారి భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రాకపోకలు సాగించడానికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో భక్తుల వద్ద నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉగ్ర రూపంగా మారుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఉద్యోగులు ప్రత్యక్షంగా ఉద్యమంలోకి దిగడంతో వీరికి ఆర్టీసీ, టీటీడీ, మున్సిపల్ ఉద్యోగులు సంఘీభావం తెలిపి సమ్మె సైరన్ను మోగించారు. దీంతో పాలనా యంత్రాంగం స్తంభించింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రులు చేపట్టిన ఉద్యమం తారాస్థాయికి చేరుకుంటోంది. జూలై 31వ తేదీ నుంచి 13 రోజుల పాటు శాంతియుతంగా పోరాటం సాగించిన సమైక్యవాదులు మంగళవారం నుండి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. ఆందోళనలతో సీమాంధ్ర ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి.
సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా సంస్థలు, సంఘాలు, వ్యక్తులు, రాజకీయ పార్టీలు చేపట్టిన ఉద్యమానికి ప్రభుత్వ పరిధిలోని అనేక శాఖలు సమ్మె పోటుతో పాలనను స్తంభింపచేయడానికి సిద్ధమయ్యాయి. ఆర్టీసీ, టీటీడీ, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది సమ్మె బాట పట్టారు. వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తూ ఆందోళనకు దిగారు. మంగళవారం తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు సమైక్యాంధ్ర కోసం మహాధర్నా నిర్వహించారు. కొర్లగుంట జంక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. కేసీఆర్, కిరణ్, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక మహాభారతంలో సోనియా గాంధీ ఆడ శకునిలా చేరిందని విమర్శించారు. విభజనకు కిరణ్ గంగిరెద్దులా తలూపితే చంద్రబాబు కుంట నక్కలా చేరాడని మండిపడ్డారు. జూలై 30వ తేదీ చీకటి దినమని, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియని విదేశీ వనిత తెలుగు జాతిని విడగొట్టే ప్రయత్నం చేయడం దౌర్భాగ్యమన్నారు. రాష్ట్రం విడిపోతే ఎక్కువగా నష్టపోయేది సీమాంధ్రులేనని తెలిపారు. విభజన చేస్తే తెలుగు గంగ నీరు రాక ఈ ప్రాంత ప్రజలు కరువు కాటకాలతో అలమటించాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని కురుక్షేత్రంగా మార్చిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో సొమ్ములతో ఉద్యమం చేస్తే సీమాంధ్రలో ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంవీఎస్ మణి, రాజేంద్ర, సిద్ధారెడ్డి, రాజేశ్వరి, పునీత, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి వస్తుంది. ఇక్కడి నుంచి దాదాపు 300 కిలోమీటర్ల దూరం నుంచి ఆ శ్రీశైలానికి డ్యామ్ కు ఇక నీళ్లు రావు. ఈ రోజున ఈ రాష్ట్రం విభజించేస్తే ఆ గోదావరి మీద ఆనకట్టలు కడతారు తెలంగాణ వాళ్ళు, కృష్ణానది మీద ఆనకట్టలు కడతారు తెలంగాణ వాళ్ళు. అలా కట్టిన తర్వాత శ్రీశైలం డ్యాముకు నీళ్లు రావు. శ్రీశైలం డ్యాము వలన సీమ వాసులకు దాదాపు 7 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతోంది. ఈ 7 లక్షల ఎకరాలు ఇక పండవు, ఎడారిగా మారిపోతుంది, బీడు భూములుగా మారిపోతాయి అలా కట్టిన తర్వాత. అంతెందుకు, శ్రీశైలం డ్యాముకు నీళ్లు రాకపోతే శ్రీశైలం మల్లికార్జున స్వామి అభిషేకానికే నీళ్లుండవు. ఈ ఆడశకునైనటువంటి సోనియా గాంధీ ఈ రోజున తెలంగాణ సీమాంధ్రాన్ని 2గా చీల్చివేసి మన మధ్యన చిచ్చు పెట్టింది. అలాగే తిరుపతి సెంట్రల్ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులు విధులను బహిష్కరించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బస్సులను డిపోకే పరిమితం చేశారు. అర్ధరాత్రి నుండి సమ్మెకు దిగారు. బస్టాండ్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. బస్సులు లేక, జనసంచారం లేక నిర్మానుష్యంగా ఉన్న బస్టాండ్లో యువకులు క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. సోనియా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ విభజన పేరుతో రాష్ట్ర ప్రతిష్టతను దిగజార్చవద్దని కోరారు. 60 సంవత్సరాలుగా అన్నదమ్ముల్లా ఉన్న వారిని విడదీయడం సరైంది కాదన్నారు. ఆర్టీసీని 2 ముక్కలు చేస్తే సహించమని హెచ్చరించారు. 1975 తర్వాత 2013లో తిరుమలకు సర్వీసులను నిలుపుదల చేయడం జరిగిందన్నారు. భక్తులు, ప్రయాణికులు సహకరించాలని, వారికి కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. సీమాంధ్రలో 213 డిపోల్లో 70,000 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారని, జిల్లాలో 8,500 మంది ఉన్నారని, అందరూ ఐక్యంగా సమ్మెబాట పట్టామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు వెనక్కి తగ్గేదిలేని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఎన్ఎంయు సంఘాల నాయకులు ప్రభాకర్, చంద్రయ్య, ప్రకాష్, శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. భక్తులు తిరుమల రావడం ఈరోజు అనేకమైన ఇబ్బందులు పడతానని దానికి కారణం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి కారణం అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రయాణికులకి, భక్తులకి మరొకసారి తెలియజేస్తున్నాం, ఇది రాష్ట్ర సమగ్రత కోసం చేస్తున్న పోరాటం తప్ప ఆర్టీసీ కార్మికుల కోసం చేస్తున్న పోరాటం కాదని చెప్పి మీరు గ్రహించి పరోక్షంగా మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం, ఈ జిల్లాకు సంబంధించి 8,500 మంది స్వచ్ఛందంగా ఈ యొక్క సమ్మెలో పాల్గొన్నారు. ఈ యొక్క రాష్ట్ర విభజన ప్రకటన ఏదైతే ప్రకటించారో అది వెనక్కి తీసుకున్నంత వరకు మా పోరాటం, మా నిరసన సమ్మె కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి బాధ్యత వహించి ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు ప్రతి ఒక్కరు ఐకమత్యంగా మెలగాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోందన్న అక్కసుతోనే కేంద్ర మంత్రి చిదంబరం లాంటి వారు రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి ఆరోపించారు. తిరుపతిలో సమైక్యాంధ్ర ఉద్యమ హోరు ఆగలేదు. ఎన్జీఓల సమ్మె దీనికి తోడు కావడంతో అంతకంతకు పెరుగుతోంది. ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి కార్యాచరణ సమితులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వివిధ ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా ఉద్యమాలు పాల్గొని నగర కూడళ్లలో ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహిస్తున్నాయి. అందరిది ఒకే నాదం, అదే సమైక్య నినాదం. ఇందులో భాగంగా మంగళవారం మబ్బు యువసేన ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్యవాదులు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు చేపట్టిన రిలే దీక్షలకు సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ గత 9 రోజులుగా స్థానిక 4 కాళ్ల మండపం వద్ద తిరుపతి కేబుల్ టీవీ ఆపరేటర్ల అసోసియేషన్ నాయకులు మరియు ఎంఎస్ఓ రిలే దీక్షలు చేపట్టిన విషయం విదితమే. వారు మంగళవారం కబడ్డీ క్రీడ ఆడి నిరసన తెలిపారు. వీరు నిర్వహించిన ఈ క్రీడలో మబ్బు చెంగారెడ్డి పాల్గొని అసోసియేషన్ నాయకుల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. అనంతరం ఆయన దీక్షలో ఉన్న కేబుల్ ఆపరేటర్లకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చెంగారెడ్డి మాట్లాడుతూ కేంద్రం తమ స్వప్రయోజనాల కోసం తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కుట్ర పానుతోందని, సోమవారం రాజ్యసభలో కేంద్ర మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొని సమైక్యాంధ్ర రాష్ట్ర సాధనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజకీయ భవిష్యత్తును కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దయచేసి సీమాంధ్ర ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామాలు చేసి ఉద్యమ బాట పట్టి ఈ ఉద్యమాన్ని మరింత ఉగ్రరూపం దాల్చేటట్టుగా చేసి ఖచ్చితంగా కూడా సమైక్యంగా ఉండేటట్టుగా రాష్ట్రాన్ని పెట్టుకుందామనేసి అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి ఈరోజు కేబుల్ ఆపరేటర్లు కూడా 8వ రోజు 9వ రోజు చేస్తున్నారు. 9వ రోజు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇన్ని విధాలుగా ఎన్ని వర్గాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి డబ్బులు లేదు, ఉద్రేకపూరితమైన ప్రసంగాలు లేవు, ఎటువంటి పరిస్థితి ఏమి లేకపోయినా చిన్నపిల్లల కాడి నుంచి వయో వృద్ధుల వరకు అందరూ కూడా అన్ని రంగాల వాళ్ళు కూడా ఈరోజు ఉద్యమంలో పాల్పంచుకుంటున్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఉద్యమం పట్టపట్టాలని మేమందరం కోరుకుంటూ అనంతరం రిలే దీక్షలో పాల్గొన్న కేబుల్ టీవీ ఆపరేటర్లు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ పెద్దలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విభజించేందుకు చేస్తున్న కుట్రను తాము తిప్పికొడతామన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడం కోసం తెలుగు ప్రజల్లో చిచ్చు పెట్టడం దారుణమన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సీమాంధ్రలో కాంగ్రెస్కు పత్రం తప్పదని హెచ్చరించారు. ఈ రిలే దీక్షలో కేబుల్ టీవీ ఆపరేటర్ల అసోసియేషన్ నాయకులు మునిశేఖర్ రెడ్డి, కట్టా జయరాం యాదవ్, మస్తాన్ నాయుడు, హేమంత్ కుమార్, ఎం శ్రీకాంత్, పి రమేష్, మధుసూదన్ రెడ్డి, సెల్వం, కలకడ రెడ్డప్ప, ఎన్ రెడ్డప్ప, బి చంద్ర, కొండల్లో పి మహేష్, చెంగల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 13 రోజులుగా ఈ ఆంధ్ర రాష్ట్రం అల్లకొల్లోలంగా ఉంటే నిమ్మకు నీరెత్తినట్ల తన కొడుకుని ఏ విధంగా ప్రధానమంత్రి చేయాలని ఆలోచనలో ఉంది. కానీ ఈ యొక్క రాష్ట్ర యొక్క సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఖబర్దార్, ఈనాడు 6 నెలల బిడ్డ నుంచి 60 సంవత్సరాల వృద్ధి రోజుకు సమైక్యాంధ్ర కావాలంటున్నారు. ఎవరు డివైడ్ కావాలని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకోవడం లేదు. ఈ యొక్క ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాలకి సంఘీభావంగా ఈనాడు 9 రోజులుగా కేబుల్ ఆపరేటర్ తిరుపతి పట్టణం నుంచి తెలియజేస్తున్న భవిష్యత్తులో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర సమైక్యంగా ఉంచలేదంటే తీవ్రమైన పరిణామాలని రాబోయే సోనియా గాంధీ ఎదుర్కోవాల్సి వస్తుంది. నామరూపాలు లేకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేకుండా పోతుంది తెలియజేస్తున్నాం కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ ద్వారా. దయచేసి అన్నదమ్ముల రాజకీయాల కోసం మీకు ఈరోజు కాదు ఏ రోజుకైనా కూడా రాజకీయంగా మీకు ఎటువంటి అండదండలు కావాలన్నా మా కేబుల్ ఆపరేటర్ తరఫున మా సహాయం మీకు ఎప్పుడు విడదీసి పరిపాలించేది విదేశీ సంస్కృతి, మనది తెలుగు జాతి సంస్కృతి, కలిసి కట్టుగా ఉండే సంస్కృతి. దీన్ని విడదీయాలని ఎప్పటికీ ప్రయత్నించద్దు. ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలు తీవ్రంగా ఖండించి మిమ్మల్ని ఎదిరించి ముప్పు తిప్పలు పెట్టగలమని సభాముఖంగా మా కేబుల్ టీవీ ఆపరేటర్స్ తరఫున మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. సమైక్య పోరుతో చిత్తూరు జిల్లా దద్దరిల్లుతోంది. తెలంగాణ వద్దు, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ ముక్త కంఠంతో నినదిస్తూ నగరాలు, పట్టణాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాలు సైతం మారుమోగుతున్నాయి. జూలై 30వ తేదీన కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతం అగ్నిగుండంగా మారింది.
ప్రకటన వెలువడి 14 రోజులు కావస్తున్నా సీమాంధ్ర ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తమ వాణిని దేశ రాజధానికి వినిపించేలా నిరంతరం ఉద్యమిస్తూనే ఉన్నారు. 12వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుండి ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చింది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు, ఎన్జీఓలు, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులు అందరూ ఒక్కసారిగా సమ్మె సైరన్ రోగించి ఉద్యమ బాట పట్టడంతో ప్రజా ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. 14వ రోజు పోరాటంలో భాగంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ నగర్, జీవకొనలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనలా ఉప్పొంగింది. ప్రభుత్వ ఉపాధ్యాయుల జేఏసీ, డ్వాక్రా, మహిళా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో వేల సంఖ్యలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. జీవకొనలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ప్రారంభమైన విద్యార్థుల భారీ ప్రదర్శన సత్యనారాయణపురం, మంగళం రోడ్డు మీదుగా లీలామహల్ కూడలి చేరుకుని విభజన దుండగుల దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అలాగే కూడలిలో భారీ ఎత్తున మానవ హారాన్ని ఏర్పాటు చేసి రాయలవారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి ప్రదర్శనకు బయలుదేరి శాప్స్ కొనసాగిస్తున్న దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి, రాజారెడ్డి, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు గోపాల్, పంచాయతీ మాజీ సర్పంచ్ అన్నా మల్లీశ్వరి, కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్, మాజీ వార్డు సభ్యులు దేవి, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల అధ్యాపక బృందం, విద్యార్థులు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం బోధనేతర సిబ్బంది, విద్యార్థుల ఆధ్వర్యంలో ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వర్సిటీలోని ఎన్టీఆర్ విగ్రహానికి అంజలి ఘటించి డప్పులు వాయిస్తూ ప్రదర్శన కొనసాగించారు. వైకుంఠపురం మీదుగా ఎంఆర్పల్లి కూడలి వరకు ప్రదర్శన కొనసాగించి అక్కడ మానవ హారాన్ని ఏర్పాటు చేసి విభజన జరిగితే జరిగే నష్టాలను ప్రజలకు వివరించారు. ఆంటోనీ కమిటీ గో బ్యాక్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఆ వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శారద సిటీ ఛానల్తో మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రం ముక్కలైపోయే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన జరిగితే అభివృద్ధి కుంటుపడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని ఆమె హెచ్చరించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పక్కన పెట్టి ఇప్పుడు ఆంటోనీ కమిటీ అంటూ మభ్యపెట్టడం సరైంది కాదని, కమిటీలు వద్దు, కమిట్మెంట్ కావాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులందరూ ఏకమై పార్టీలకు అతీతంగా ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యమై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా పోరాటాలు సాగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి త్రిపుర సుందరి, వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సూర్యకుమారి, సుబ్రహ్మణ్యం, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కొత్త కమిటీలు వేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి. దీనికి ప్రతి ఒక్క నాయకుడు, ప్రజాప్రతినిధి ఎవరైతే ఎన్నుకోబడి సభల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో వారందరూ కూడా ముందుకు వచ్చి ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొనాలి. ప్రజలతో నిలబడాలా. ఇది ప్రజల కాబట్టి మనమందరం కూడా కలిసి పోరాడాలి. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము ప్రజలందరినీ ఉత్సాహపరుస్తూ ఉద్యమంలో పాల్గొంటా ఉంది. మేము సమైక్యంగా ఉండేటట్టుగా ప్రజలందరినీ కూడా ఉత్సాహపరుస్తూ వాళ్ళందరూ కూడా భాగస్వామ్యులు కావాలని కోరుతున్నాం. తెలుగు ప్రజల్లో చిచ్చు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, కేంద్రం కుయుక్తులు మాని వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని తిరుపతి టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మంగళవారం తెలుగు తమ్ముళ్లు స్థానిక ఎన్టీఆర్ కూడలిలో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ విభజన పాపం సోనియా, కేసీఆర్లదేనని ఆరోపించారు. ఆంటోనీ కమిటీకి చట్టబద్ధత లేదని, ఆ కమిటీని సీమాంధ్రకు రానివ్వమని హెచ్చరించారు. రాష్ట్రాన్ని విభజించేందుకు పావులు కదుపుతున్న కేంద్ర వైఖరిని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ఇది వారికి తగదని, కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్లు ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు దంపూరి భాస్కర్ యాదవ్, కృష్ణ యాదవ్, శ్రీధర్ వర్మ, మన్నం శ్రీనివాసులు, మధు తదితరులు పాల్గొన్నారు. సమైక్య ఉద్యమానికి మద్దతుగా తిరుపతి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ సమితి కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, నాయకుడు నగేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం విభజన ప్రకటన చేసి చారిత్రాత్మక తప్పిదం చేసిందన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమన్నారు. శ్రీకృష్ణ కమిటీకే దిక్కు లేదని, ఇక ఆంటోనీ కమిటీ ఏం చేయబోతోందని ఎద్దేవా చేశారు. కాలయాపన చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రకటన చేసి సీమాంధ్రలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు. ఈ ఉద్యమము ఇక్కడితో ఆగిపోదు. ఈ ఉద్యమము సమైక్య రాష్ట్రం ఉండేంత వరకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడి ఏ కష్టాలైనా ఎదుర్కొని మేము ముందుకెళ్తాము. ఒక విధంగా ఈ ప్రక్రియలో ఎవరైతే సమైక్యాంధ్రకు అవరోధంగా మారుతారో, ఎవరైతే సమైక్యాంధ్రాన్ని విడగొట్టాలని చూస్తారో వాళ్ళందరినీ ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలని పిలిపించే రోజు కూడా త్వరలోనే ఉంది. ఇలా మార్చుకోకపోతే తప్పకుండా మేము ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ అనే రాజకీయ నాయకులకి అందరికీ ఇవ్వాల్సిన పిలుపు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని వెంటనే తెలంగాణ ప్రక్రియను ఆపి ఈ రాష్ట్రాన్ని రక్షించవలసిందిగా నేను కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నాను. స్వార్థపరుల రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. జరుగుతున్న 2 ముక్కలుగా చేసే సహించాం. ఇప్పటికీ ఈ రోజు జరిగేటువంటి ఉద్యమం మరో స్వతంత్ర ఉద్యమం మారింది. ప్రజల చేతులకి గ్రామానికి ప్రతి బిడ్డ కూడా ఈ రోజు సమైక్యాంధ్ర జెండా పట్టుకుని నడుస్తున్నారు. అబద్ధాల రాజకీయ నాయకులారా, సోనియా గాంధీ ఒక్కసారి పునరాలోచించి ఈ యొక్క రాష్ట్రాన్ని విడగొట్టకుండా సమైక్యవాదాన్ని కట్టుబడు, లేకపోతే నిన్ను ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు ఈ యొక్క భారతదేశ చరిత్రలో నిన్ను ఇట్లకి పంపిస్తామని చెప్పి విద్యార్థుల పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. ఎస్వి యూనివర్సిటీ ప్రధాన ముఖద్వారం వద్ద వర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో బోధనేతర సిబ్బంది రిలే దీక్షలు చేపట్టారు. అంతకుముందు వారు సమైక్య ఉద్యమానికి మద్దతుగా వర్సిటీ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్రం విధి విధానాలను అనుసరించకుండా ఏకపక్షంగా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఏదైనా ప్రకటన చేసేటప్పుడు ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఎవరి హక్కులకు భంగం కలిగించకుండా వ్యవహరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పెద్దలపై ఉందన్నారు. కానీ వారి వైఖరి చూస్తుంటే కేవలం రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం కాదన్నారు. ఇకనైనా కేంద్రం వెంటనే స్పందించి రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు చొరవ చూపాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోక తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్ని డెవలప్ చేశారు కానీ ప్రతి కాంగ్రెస్ నాయకుడు మన రాయలసీమలోను, కోస్తాలోను 2 పట్టణాలను హైదరాబాద్ ధోరణిలో అభివృద్ధి చేస్తుంటే మనకి ఈరోజు సమస్య లేకుండా 3 ధోరణిలో 3 భాగాలుగా విడిపోయి హాయిగా బతుకుండవచ్చు. కానీ మన వాళ్ళంతా కూడా మన రాయలసీమ వాసులు అంతా ముఖ్యమంత్రులుగా ఉండి కూడా ఏమీ చేయకుండా హైదరాబాద్ ప్రాంతాన్ని డెవలప్ చేశారు. ఆ డెవలప్మెంట్ కారణంగా తెలంగాణ వాసులకు దురాశ పుట్టి మా తెలంగాణ మాకు కావాలి అంటే మీ సూటి ఆవులను పాలు కడిగే రీతిగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అయితే హైదరాబాద్ అయితే కావాలి కానీ మొత్తం 10 తెలంగాణ జిల్లాలు వాళ్ళకు వద్దనే దూరంలో ఉన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి సుమారు 26,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 17 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటల సమయం, దివ్యరామ దర్శనం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 18, 50 రూపాయల గదులు 103, 100 రూపాయల గదులు 46, 500 రూపాయల గదులు 32, 600 రూపాయల గదులు 21 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 69, వసంతోత్సవం టికెట్లు 203, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 445 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను బుధవారం విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,710 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,980 రూపాయలు. వెండి 1 కిలో ధర 44,390 రూపాయలు కాగా వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 47 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తారాస్థాయికి చేరిన సమైక్యాంధ్ర ఉద్యమం. ఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన పాలన. డిపోలకే పరిమితమైన బస్సులు. కమిటీలొద్దు, కమిట్మెంట్ కావాలి. కథం తొక్కుతున్న సమైక్యవాదులు, వెల్లువెత్తుతున్న నిరసనలు.
పెరుగుతున్న మద్దతు. శేషాచల గిరులను తాకిన సమైక్య సెగ. భక్తులు లేక వెలవెలబోయిన తిరుమలకొండ. 2-3 గంటల్లోనే శ్రీవారి దర్శనం. తొమ్మిదవ రోజు విజయవంతంగా కొనసాగిన కేబుల్ ఆపరేటర్ల దీక్ష. సమైక్య ప్రకటన వెలువడేంత వరకు వెనక్కి తగ్గమని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.